తెలంగాణ కొత్త సర్కార్ సంచలన నిర్ణయాలు తీసుకుంటూ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఇప్పటికే కీలక నిర్ణయాలు తీసుకున్న రేవంత్ సర్కార్ ధర్నా చౌక్ ను యథావిధిగా కొనసాగించేందుకు నిర్ణయం తీసుకుంది. ఇప్పటి నుంచి ఇందిరా పార్క్ దగ్గరున్న ధర్నా చౌక్ లో ఎవరైనా నిరసనలు ధర్నాలు చేపట్టవచ్చని ప్రకటించింది. ధర్నా చౌక్ పునరుద్ధరణపై ఉన్నత స్థాయి సమావేశం జరిగింది. సమావేశం ముగిసిన తర్వాత హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ధర్నా చౌక్ ను పరిశీలించారు. ధర్నా చౌక్ లో సౌకర్యాలు మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని సిపి తెలిపారు. ధర్నా చౌక్ లో ఎవరైనా ఆందోళనలు చేపట్టవచ్చని తెలిపారు. అయితే ధర్నాలు నడుస్తున్న సమయంలో మాత్రం రోడ్లను మూసివేసే ప్రసక్తే లేదని సిపి స్పష్టం చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి సుజాత అందిస్తారు. తెలంగాణ పోరుగడ్డ ఉద్యమంలో ధర్నా చౌక్ కీలకంగా మారింది. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ధర్నా చౌక్ని పూర్తిగా ప్రజలు నిరసనలు ఉద్యమాలు తెలియజేసుకోవడానికైతే మాత్రము ఎలాంటి అవకాశం లేకుండా కేసీఆర్ నియంతృత్వ పాలన కొనసాగించారని ఆనాడు ధర్నా చౌక్ క్లోజ్ చేసిన తరువాత ప్రజలు అనేక విధాలుగా తమ అభిప్రాయాలను వెల్లడించారు. ధర్నా చౌక్ వెంటనే ఓపెన్ చేయాలి అని అటు ప్రజలు ఆశించినప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం ఉందో తెలంగాణ రాష్ట్రం ప్రజలు తమ నిరసనలు వ్యక్తపరచుకోవడానికి లేదు అనంటే తమ అభిప్రాయాలను తెలియజేయడానికి తమకు ఉన్నటువంటి సమస్యలను చెప్పడానికి ఎలాంటి అవకాశం ఇవ్వకుండా ఈ ధర్నా చౌక్ని పూర్తిగా క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. ఆనాడు స్వరాష్ట్రం తెలంగాణ కావాలి అననే ఇదే ధర్నా చౌక్ వద్ద మాజీ మంత్రులు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు అదేవిధంగా మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ కూడా ఇక్కడ నుంచే ధర్నాలు చేశారు. రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రజలు తమ సమస్యలను కానీ లేదు అనంటే తమ ఇబ్బందుల్ని కానీ చెప్పుకోవడానికి అవకాశం లేకుండా ఈ ధర్నా చౌక్ని అయితే మాత్రము క్లోజ్ చేసినటువంటి పరిస్థితి. తరువాత కొత్తగా కొలువు తీరినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయాలు ఇప్పటికే ప్రజలు అందరూ అభినందిస్తున్నారు. నిన్న ధర్నా చౌక్ మళ్ళీ పునః ప్రారంభించాలి, ఏదైతే ఢిల్లీలో జంతర్ మంతర్ ఉందో జంతర్ మంతర్ విధంగా మళ్ళీ ఇక్కడ ధర్నా చౌక్ అనేది ప్రారంభం కావాలి అని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవడంతో హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి ఇక్కడికి వచ్చి పూర్తిగా పరిశీలించారు. ఇక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అందరూ శాంతియుతంగా ప్రజాస్వామ్యంలో నిరసనలు తెలిపే హక్కు ప్రతి ఒక్కరికి ఉంటుంది, శాంతియుతంగా తమ సమస్యలను తెలుపుకునే హక్కు ఉంది అని చెప్పేసి సిపి తెలియజేయడంతో పాటు అటు సీఎం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో మార్పును తీసుకువస్తూ అదేవిధంగా అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నటువంటి పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజలు తమ అభిప్రాయాలను తమ సమస్యలను చెప్పుకోవడానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది అని చెప్తున్న నేపథ్యంలోనే ఇప్పటికే ఉద్యమకారులకి సంబంధించి కేసులను ఎత్తివేయాలి, అదేవిధంగా ప్రజలు తమ సమస్యను చెప్పుకోవడానికి ప్రజా దర్బార్లో ప్రజావాణిని ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రజలు కేవలము అప్లికేషన్ల ద్వారా తమ సమస్యలను చెప్పుకోవడమే కాదు, కొన్ని నిరసనల ద్వారా ఆందోళనల ద్వారా శాంతియుతంగా తమ సమస్యలను చెప్పుకుంటే అవి అధికారుల దృష్టికి వెళ్తాయి అనే ఒక విధంగా ప్రతి ఒక్కరికి తమ సమస్యలను చెప్పుకోవడానికి ఈ ధర్నా చౌక్ ఏదైతే ఉందో పునః ప్రారంభించాలి అని చెప్పేసి కీలక నిర్ణయం తీసుకోవడం పట్ల అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అటు ఉద్యమకారులు సైతం కూడా మళ్ళీ తమ సమస్యలను ఏదైనా ఇబ్బందులు ఉంటే చెప్పుకోవడానికి ధర్నా చౌక్కి రావడానికి అవకాశం కల్పించడం పట్ల అయితే మాత్రం ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మనం విజువల్స్లో చూస్తున్నాము. ఇదే ప్రాంతంలో ప్రజలు ఏదైనా తమ సమస్య ఉంటే అధికారుల దృష్టికి తీసుకువెళ్ళినప్పటికీ అక్కడ సమస్యలు పరిష్కారం కాకపోతే శాంతియుతంగా నిరసనలు ధర్నాలు చేసి స్వరాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్రాన్ని కూడా ఇక్కడ ధర్నాలు నిరసనలు తెలియజేసి సాధించినటువంటి పరిస్థితి. కానీ ఎలాంటి ఆంక్షలు గతంలో లేకుండే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ఎవరు నిరసనలకి తెలియచేయడానికి ఇక్కడ అవకాశం లేకుండా ప్రతి ఒక్కరిని ఇక్కడ నుంచి పంపించే ప్రయత్నం చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కీలక నిర్ణయం అంటే ప్రజలు తమ అభిప్రాయాలని అదేవిధంగా తమ సమస్యలను చెప్పుకోవాలి, అది ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి హక్కు అని మరొకసారి అందరికీ గుర్తు చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక్కడ అన్ని ఏర్పాట్లు అంటే నిరసన ధర్నాలు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు
సిపి కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. అన్ని ఏర్పాట్లు చేస్తాము, ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ట్రాఫిక్కి సంబంధించి కూడా కీలక నిర్ణయాలు. ఎందుకంటే గతంలో ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉండేది, కానీ ఇప్పుడు ఎలాంటి సమస్య నిరసనలు చేసుకునే టైంలో కూడా ఎక్కడ రోడ్లు క్లోజ్ చేయడం కానీ సామాన్య ప్రజలకి అదేవిధంగా వాహనదారులకి ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా మొత్తం క్లియర్ చేస్తాము అని చెప్పేసి కూడా సిపి చెప్పడం జరిగింది. ఈ నిర్ణయం పట్ల అటు ఎవరైనా సరే, ఎందుకు అనంటే గతం నుంచి ఈ ధర్నా చౌక్ అనేది ప్రజలకు నిరసన తెలియజేసుకోవడానికి అక్కడ ఢిల్లీలో జంతర్ మంతర్ ఏ విధంగా ఉందో ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ప్రాంతం నుంచి ఇక్కడికి వచ్చి తమ సమస్యలను చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు ఒకవైపు ప్రజావాణిలో సమస్యల పరిష్కార మార్గాలు చూపబడును, సమస్యలు సత్వరం పరిష్కారం అవుతాయనే ఒక ఆశతో తెలంగాణ రాష్ట్రంలోని నలుమూలల నుంచి ఏ విధంగా ప్రజావాణికి తరలి వస్తున్నారో అక్కడ అప్లికేషన్స్ ఇస్తూ కొంతమంది తమ సమస్యలను చెప్పుకుంటుంటే మరికొంతమంది అయితే మాత్రము తమ ఇబ్బందులు కావచ్చు, తమకు ఉన్నటువంటి సమస్యలని ఈ ధర్నా చౌక్ నుంచి చెప్పుకోవడానికి ఒక అవకాశం కల్పించడం పట్ల అయితే మాత్రం ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారు. కొత్త ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి ఇప్పుడు తీసుకున్నటువంటి ముఖ్యమంత్రి అయ్యాక తీసుకున్నటువంటి నిర్ణయాల పట్ల అయితే మాత్రము ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఇక నుంచి ఎలాంటి నిరసనలు చేయాలన్నా, ఎలాంటి ధర్నాలు చేయాలన్నా మళ్ళీ ఈ ధర్నా చౌక్ నుంచే తమ అభిప్రాయాలను, తమ సమస్యలను చెప్పుకోవడానికి ఒక మంచి అవకాశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందనే చెప్పుకోవడంలో ఏమాత్రం సందేహం లేదు. కెమెరా